ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న లార్డ్స్ టెస్ట్ రసవత్రంగా మారింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 135 పరుగులు కావాలి. ఇక ఇంగ్లాండ్ కూడా విజయానికి 6 వికెట్ల దూరంలో ఉంది. మరి చివరి రోజు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. అయితే భారత్ మాత్రం ఇద్దరి మీద ఆశలు పెట్టుకుంది. ఆ ఇద్దరు కనుక 5వ రోజు చివరి వరకు నిలబడితే విజయం మనదే. వాళ్లే కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్. అవును, ఇప్పుడు వీరిద్దరూ టీమిండియాకు కీలకంగా మారారు. ఒక పక్క వికెట్లు పడుతున్న కేఎల్ రాహుల్ మాత్రం చాలా పేషెన్సీతో ఆడాడు. ఎక్కడా చెత్త షాట్లకు పోకుండా వికెట్ కాపాడుకున్నాడు. అయితే చివరి రోజు రిషబ్ ఆడే ఇన్నింగ్స్ కూడా కీలకం కానుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి సమయాల్లో రిషబ్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు విజయాల్ని తెచ్చిపెట్టాయి. అందువల్ల చివరి రోజు వీరి ఇన్నింగ్స్ కీలకంగా మారింది. ఇక 4వ రోజు టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఎక్కడా కూడా కుదురుకోనివ్వకుండా వికెట్లు తీసింది. దీంతో 192 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. ఇక 193 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ జైస్వాల్ జోఫ్రా ఆర్చర్ కు మరోసారి వికెట్ ఇచ్చేశాడు. దీంతో కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు. మరోపక్క వికెట్లు పడుతున్నా తను మాత్రం నిదానంగా ఆడుతున్నాడు. అయితే చివరి బంతికి బెన్ స్టోక్స్ ఆకాష్ దీప్ వికెట్ తీయడంతో డే ముగిసింది. దీంతో చివరి రోజు రసవత్తరంగా మారింది.